ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. అంటే కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే మీడియా కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఇజ్రాయెల్ గురించే చెప్పడం జరుగుతుంది. ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం గురించే మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇజ్రాయెల్ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఏంటి సార్? అండ్ మీ అబ్జర్వేషన్లో ప్రజెంట్ అప్పర్ హ్యాండ్ ఎవరిది అంటారు? మనం ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం డెఫినెట్ గా అమెరికాని తీసి పక్కకు పెడితే, న్యూక్లియర్ ని తీసి పక్కకు పెడితే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అటు ఎయిర్ డిఫెన్స్ కానీ ల్యాండ్ డిఫెన్స్ కానీ చాలా బలంగా ఉంది. మీరు ఆ కౌంట్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇజ్రాయెల్ కి మెయిన్ గా ఉన్నటువంటి బ్యాక్ బోన్ అంతా కూడా అమెరికానే. అమెరికా మైనస్ అయితే ఇజ్రాయెల్ అంత పెద్ద స్ట్రాంగ్ గా ఉండదు. అయితే గీతే వాళ్ళు డైరెక్ట్ గా న్యూక్లియర్ ని వాడితేనో తప్పించి ఇరాన్ మీద గెలవడం అనేది అంత ఈజీ కాదు. అండ్ రీసెంట్ గా చూసినా కానీ మనకి ఇప్పుడు ఇరాన్ కూడా పోటాగా వాళ్ళు కూడా దూకుతూనే ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా లేదు. మరి గతంలో ఏం జరిగింది? రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు 2 రోజులు యుద్ధం ముగిసిపోద్ది, ఉక్రెయిన్ అంతా సర్దుకొని ఇంటికి అంటే అంతా సర్దుకోవాల్సింది అని చెప్పేసి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ యుద్ధం ముగిసినటువంటి పరిస్థితులు లేవు. ఎవరిని తక్కువ అంచనా వెయ్యద్దు. వెనకాల అప్పుడు ఉక్రెయిన్ కి కూడా అమెరికా ఉంది. నాటో కూటమి మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేసింది, ఆయుధాలు కూడా సప్లై చేసింది. కాబట్టి మనంత డైరెక్ట్ గా ఏది కూడా వాళ్ళు బలహీనులు అని అంటానికి లేదు. ఆ మాటకు వస్తే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ కానీ ల్యాండ్ డిఫెన్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మనం అంతా డైరెక్ట్ గా అది వీకర్ అని చెప్పడానికి అయితే లేదు. డెఫినెట్ గా వీళ్ళకి కూడా సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయి. చైనా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అటు అమెరికా సపోర్ట్ చేస్తున్నప్పుడు, కాకపోతే ఇద్దరికిద్దరు ఇప్పుడు సపోర్ట్ చేసుకునే ముందు ఇక టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఉన్నాయి. వాళ్ళ దేశాల్లో ఈ అన్సర్టనిటీస్ పెరుగుతాయన్న భయంతో ఉంటారు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు అంతే. అంతేగాని ఇక్కడ ఎవరు బలం ఎవరు బలహీనత అనేది లేదు. బలహీనుడిని మరి బలహీనుడు అని అనుకోవడం కూడా కొన్నిసార్లు ప్రమాదమే. ఉక్రెయిన్ విషయంలో జరిగింది తప్పదే. బలహీనుడిని వాడు ఏం చేయలేడు అని చెప్పేసి ఏదో 4 రాళ్ళు వేసే ప్రయత్నం చేశారు, అవతల ఒక బండరాయి చేశాడు. ఇప్పటికీ యుద్ధం ముగిసినటువంటి పరిస్థితులు లేదు. ఇప్పటికీ రష్యా మీద కూడా ఉక్రెయిన్ దాడి చేసింది మన పెద్దతునే. అఫ్ కోర్స్ రష్యా కూడా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నట్టు కాదు ఇప్పటికైతే యుద్ధం కూడా ముగిసినటువంటి పరిస్థితులు లేవు. ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే మనకు ఇప్పుడు ఇజ్రాయెల్తో కానీ ఇరాన్తో కానీ మనకు బిజినెస్ డీల్స్ ఎలా ఉన్నాయి సార్? మళ్ళీ చెప్తారా? ఇజ్రాయెల్తో కానీ ఇరాన్తో కానీ మన ఇండియాకి బిజినెస్ డీల్స్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళతోని సంబంధాలు, ఆర్థిక సంబంధాలు? ఫస్ట్ విషయం ఏంటి అని అంటే ఇండియా పాకిస్తాన్ తో కూడా బిజినెస్ చేస్తుంది అండి, ఎటువంటి సమస్యలు లేనంత వరకు. ఇండియా చాలా డిప్లొమాటిక్ గా ఉండేటువంటి కంట్రీ. నువ్వు నా జోలికి రానంత వరకు నేను మిత్రుడిని అనుకునేటువంటి దేశం, అందరినీ కలుపుకొని పోయేటువంటి దేశం. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా వీళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఎటువంటి కండిషన్ లో కూడా చెప్పదు. అది ఈవెన్ రష్యా ఉక్రెయిన్ కండిషన్స్ లో కూడా మన ఇండియా న్యూట్రల్ గా వ్యవహరించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎవరితో రిలేషన్స్ ఎట్లున్నాయి అనేది మాత్రం డెఫినెట్ గా ఒక వైపు ఫేవరబుల్ గా నిలబడదు. కాకపోతే మనకు కొద్ది గొప్ప ఆయిల్ రిలేటెడ్ రిలేషన్స్ ఇరాన్ వైపు ఉన్నాయి కాబట్టి మేబీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెఫినెట్ గా ఇరాన్ కొద్దిగా పైచే ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇండియా అట్లా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఎవరికి సపోర్ట్ చేయదు. అది ఇప్పుడు కాదు, గతంలో అసలు అంటే మనకి ఇండియా డిఎన్ఏలో అటువంటి పరిస్థితులు లేవు. ఏదైనా కానీ కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపుగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు డ్రోన్ అటాక్ చేసినప్పటికీ సహనంతో భరించింది ఇండియా. దాన్ని సాధ్యమైనంత వరకు సాల్వ్ చేసే ప్రయత్నమే చేసింది, బెదిరించో బతిమలాడో ఏదో ఒక విధంగా. సో కాలు దువ్వే పరిస్థితుల్లో ఉండవు. ఇక్కడ సహజంగా ఎవరికైతే బిజినెస్ అడ్వాంటేజెస్ ఉంటాయో వాళ్ళ వైపుగా సపోర్ట్ నుంచి ఉంటూ ఉంటాయి ఇతర దేశాలు. కానీ ఇండియా అటువంటి స్టాండ్స్ తీసుకోదు.